ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మీ జీవితానికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? ఎందుకు మార్పు రావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ రోజు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మనుషులు ముగిసిందని అనుకున్న చోట దేవుడు కొత్త ప్రారంభం చేస్తాడు. అన్నీ కోల్పోయినట్టుగా కనిపించినా దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తాడు. ఈ సందేశం చివరి వరకు వినండి. దేవుడు మీ హృదయంతో మాట్లాడబోతున్నాడు. నూతన క్రియ చేసే దేవుడు. మన దేవుడు పాతదానిలోనే ఉండిపోయే దేవుడు కాదు. ఆయన కొత్త అవకాశాల దేవుడు. ఎర్ర సముద్రం ముందు ఇశ్రాయేలీయులు భయపడ్డప్పుడు దేవుడు మార్గం తెరిచాడు. అరణ్యంలో నీరు లేని సమయంలో దేవుడు బండరాయిలో నుండి నీరు ఇచ్చాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు అతనికి కొత్త జీవితం ఇచ్చాడు. ఇది మన దేవుని స్వభావం. మనుషులు అసాధ్యం అంటారు, కాని దేవుడు నేను చేయగలను అంటాడు. ఎందుకు దేవుడు కొత్త కార్యం చేస్తాడు? 1. నీ విశ్వాసాన్ని పెంచడానికి. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది, కాని ఆయన పని చేస్తున్నాడు. నిశ్శబ్దంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. 2. పాత బంధనాల నుండి విడుదల చేయడానికి. కొంతమంది గత గాయాలలో బతుకుతున్నారు. పాత జ్ఞాపకాలు, పాపపు అలవాట్లు, నిరాశ. కాని దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను విడుదల చేస్తాను. 3. తన మహిమ చూపించడానికి. మన బలంతో కాదు, మన జ్ఞానంతో కాదు, దేవుని కృపతోనే కొత్త కార్యం జరుగుతుంది. ఎడారిలో మార్గం. ఎడారి అంటే ఏమిటి? సమాధానం లేని పరిస్థితి, ఆశ లేని జీవితం, సహాయం లేని సమయం. బహుశా ఈ రోజు మీరు కూడా ఒక ఆత్మీయ ఎడారిలో ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మోసాలు, కన్నీళ్లు. కాని దేవుడు చెబుతున్నాడు, అరణ్యములో మార్గమును పుట్టించదను. దారి లేని చోట దారి తెరవడం దేవునికే సాధ్యం. ప్రభువా, మా జీవితంలో ఎన్నో ఎడారులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మేము ఆశ కోల్పోయాము. కాని ఈ రోజు నీ వాగ్దానం మాకు కొత్త బలం ఇస్తోంది. నువ్వు కొత్త కార్యం చేస్తున్నావని మేము విశ్వసిస్తున్నాము. మా కన్నీళ్లను ఆనందంగా మార్చు. మా నిరాశను ఆశగా మార్చు. మా ఓటమిని సాక్ష్యంగా మార్చు. కొత్త కార్యాన్ని ఎలా స్వీకరించాలి? 1. విశ్వాసంతో ఎదురుచూడాలి. దేవుడు పని చేస్తున్నాడని నమ్మాలి. 2. గతాన్ని విడిచిపెట్టాలి. పాత బాధలను పట్టుకుని ఉంటే కొత్త ఆశీర్వాదాన్ని చూడలేం. 3. ప్రార్థనలో నిలవాలి. ప్రార్థన దేవుని శక్తిని మన జీవితంలోకి తీసుకువస్తుంది. 4. దేవుని సమయాన్ని నమ్మాలి. ఆయన సమయం పరిపూర్ణం. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను కొత్త కార్యం చేస్తున్నాను. నీ కుటుంబంలో కొత్త కార్యం, నీ ఆరోగ్యంలో కొత్త కార్యం, నీ ఉద్యోగంలో కొత్త కార్యం, నీ ఆత్మీయ జీవితంలో కొత్త కార్యం. ఈ రోజు నుండే ఆశతో జీవించు. దేవుడు నీ కోసం మార్గం సిద్ధం చేస్తున్నాడు. ప్రియమైన పరలోక తండ్రి, యెషయా 43:19 వాగ్దానం కోసం కృతజ్ఞతలు. మా జీవితాలలో నూతన క్రియ చేయుము ప్రభువా. ఎడారిలో మార్గం తెరువు. కన్నీళ్లలో ఆనందం ఇవ్వు. నిరాశలో ఆశ ఇవ్వు. మా కుటుంబాలను ఆశీర్వదించు. బంధనాల నుండి విడుదల చేయు. మా విశ్వాసాన్ని బలపరచు. నీ సమయాన్ని ఎదురుచూడే సహనం మాకు ఇవ్వు. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.